ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు సత్యాన్ని ఎంత విడమరచి చెప్పినప్పటికీ వారిని దర్శించటానికి వచ్చిన వారికి మింగుడు పడదు. కారణం దేహాత్మబుద్ధి, పరిమితత్వము, కర్తృత్వము, జీవభావన నిలిచి ఉండటం వల్ల అది సత్యమని, సంసారం సత్యమని, జగత్తు సత్యమని, ఇతరులు ఉన్నారని భావించటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే మహర్షుల వారు నీవు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆత్మని విడిచిలేవు సుమా అని ఎంత చెప్పినా వచ్చిన సందర్శకులకి నేను కనుక ఎప్పుడు ఇప్పుడు ఇక్కడే ఉంటే ఆ అహం స్ఫురణ మరి నాకెందుకు తోచటం లేదు, నాకెందుకు తెలియదు? నీవే ఆత్మ అని చాలాసార్లు మహర్షుల వారు వచ్చిన వారందరికీ చెబుతున్నప్పటికీ నీవే అది, నీవే అది, నీవే ఆత్మవి, నీవే ఆత్మవని మరి ఎందుకు తెలియటం లేదు? అప్పుడు మహర్షుల వారు ఇంకా విస్తారంగా చెబుతున్నారు వచ్చిన సమస్య ఏమిటో. అసలు విషయం అదేను. ఇంతకీ ఆత్మ తోచటం లేనిది ఎవరు? రెండు నేనులు ఉన్నయ్యా. దేహాత్మ బుద్ధి నేను, ఆత్మ నేనంటూ లేదు కదా. సత్యమైన నేను, మిథ్య అయిన నేను మరి నీవే పరీక్షించి చూడాలి. నీవు రెండు నేనులు ఉన్నాయని అనుకుంటున్నావు. దేహాత్మ బుద్ధి కలిగిన నేను ఆత్మ నేనంటూ వేరుగా ఉందేమో. దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? అది ఉంటే నాకెందుకు తోచదు అని అడుగుతున్నావుగా. ఎప్పుడైతే నీవు పరీక్షిస్తావు ఈ మాయా నేను లేదని నీకే తెలుస్తుంది. అట్టి మాయా నేను అడ్డు అని కూడా తెలుస్తుంది. దాన్ని తొలగిస్తే నిజమైన నేను అహం స్ఫురణ దానిపై కప్పి ఉన్నటువంటి అహంకారపు తెరలు విడిపోతాయి. ముఖ్యంగా నువ్వేమనుకుంటున్నావు? ఆత్మ నేనై ఉంటే నాకెందుకు తెలియదని. అంటే దాని అర్థం నేను ఆత్మజ్ఞుని కాననేగా. అట్టి భావన కూడా ఆత్మ అనుభవానికి అడ్డుగా ఉంటుంది. మరి ఎందుకు ఈ భావన నీకు? నీవే అదై ఉంటూ ఊరక ఉండరాదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. నిజానికి ఏది కొత్తగా రాదు నాయన. ఆత్మ అనుభవం ఇప్పుడు కూడా అది అయ్యే ఉంది. అదే ఉన్నానన్న ఎరుక, అదే అహం స్ఫురణ. అది నిత్యమై సత్యమై అనంతంగా నీ సహజత్వము ప్రకాశిస్తూనే ఉంది. దాన్ని నీవు దేహాత్మ బుద్ధితో అనుభవించవలసిన పని లేదు.
ఒకవేళ కొత్తగా వచ్చిందని అనుకుందాం కాసేపు. అంటే ఇంతకుముందు అది లేదనేగా. ఇంతకుముందు లేనిది, అంతకు పూర్వం లేనిది ఒకవేళ నీకు కనిపించిన అనుభవానికి వచ్చిన అది మరి నష్టమైపోతుందిగా. పుట్టిన దానికి గిట్టుట సత్యము. కనపడేది అదృశ్యమైపోతుందిగా. కనుక ఏ అనుభూతి అయితే, ఏ ఎరుక అయితే ఒకవేళ అది అనిత్యమైతే దాన్ని కోరే పనేమిటి? కోరటం ఎందుకు? కొత్తగా వస్తే పోతుందిగా. దాంతో పని లేదు నాయన. కాబట్టి నీ సహజత్వము, సత్యము, నిత్యము, ఏకము, అనంతము. కనుక ఏది నీకు కొత్తగా రాదు. అంటే దేహాత్మబుద్ధి అనే ఒక అజ్ఞాన స్థితి, నీ భావనలు, నీ ప్రయత్నములు, నీ అవుట్లుక్స్, ప్రపంచము సత్యమని, సంసారము సత్యమని నీవు భావించటం వల్ల అది నీ సహజత్వానికి అడ్డుగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ అజ్ఞానానికి సమమైంది ఏదనుకుంటున్నావు? ఈ అహంకారము. ఇందాక చెప్పినట్టు దాని మూలానికి చేరగలిగితే ఇది అదృశ్యమైపోతుంది. లేనిది ఎలా ప్రకాశిస్తుంది? ఉన్నది ప్రకాశిస్తూనే ఉంటుంది. నీ చర్యలతో సంబంధం లేదు, నీ అవస్థలతో సంబంధం లేదు, అసలు నీ జనన మరణాలతో ఈ సృష్టితో ఏ సంబంధము లేదు. మనం గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ అహంకారం అనేది ఒక అభూత కల్పన, ఒక ఫ్యాంటమ్, ఉనికి లేనిది. అది పిశాచం లాంటిది సుమ. అది పట్టుకు చిక్కనిదైన శరీరంతో సరిగా పుట్టి పెరిగి లయించిపోతూ ఉంటుంది. ఈ దేహాత్మ బుద్ధి కలగటమే మిథ్యా నేను. ఈ దేహ స్మృతిని నీవు వదిలించుకో. ఆ తలపుల వెంట నీవు వెళ్ళవద్దు. దానికి మూలమైన సత్యాన్ని అన్వేషిస్తే ఈ మాయా నేను నిన్ను వదిలిపోతుంది. అది తథ్యము. నీవు ఉన్నావని ఎందుకు అనుమానిస్తావు? ప్రతి ఒక్కరూ ఉన్నాననే అంటారు కదా. ఆ ఉన్నాననేది నీ సహజత్వం సుమా. దేహమా నేనని అనదు. ఆత్మకి అనాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు నీవు ఈ దేహం నేనని నీవు అంటున్నావు. ఆ అనే నేను ఉందేమో పరిశీలించు. దాని మూలానికి వెళ్ళు. అది పూర్తిగా అదృశ్యమైపోతుంది నాయన.
లేని దానికి ఉనికి ఉండదు. ఉన్నది తనకు తానుగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అది నీ సహజత్వమని గుర్తించు. అంతేగాని దేహాత్మబుద్ధితో ఆత్మని గుర్తించలేవు. కారణం, ఇది ఒక మిథ్యా నేను, ఒక పిశాచము. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఒకటే మార్గం అనుకుంటే అది ఉందేమో చూడటం. అంతర్ముఖంగా నీకే తెలుస్తుంది. ఆలోచన లేని స్థితి యందు ఆత్మే ప్రకాశిస్తుంది. మంచిది. మౌనమే నీ సహజత్వం.